పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మంట పుట్టడానికి కారణమైంది. మంట పుట్టడం అనే కంటే కూడా వాళ్ళ వర్షన్ కూడా అర్థం చేసుకోదగిందే. అరే మనం గౌరవం ఇస్తూ ఉంటే తిరిగి గౌరవం ఇవ్వకుండా మనల్ని చులకన చేయడం, హేళన చేయడం, ఏదో మనల్ని ఏదో వాళ్ళ భుజాల మీద మోస్తూ ఉన్నారు అని చెప్పి బిల్డప్లు ఇవ్వడం ఏంటి అనేది వీళ్ళ వర్షన్. డెఫినెట్లీ అర్థం చేసుకోదగినటువంటి వర్షనే. అండ్ మరీ ముఖ్యంగా ఎవరి వల్లనో మా అధ్యక్షుడు గెలిచారు అని చెప్పి ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో, అండ్ ఆయన పిఠాపురంలో గెలుపుకైనా జనసేన అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఆయన ఇమేజ్ అంట, అండ్ జనసేన కార్యకర్తలు ప్రజలు తప్ప మరొకరు మా గెలుపు కారణం కాదే కాదు, అలా ఎవరైనా కూడా వాళ్ళ కర్మ అనడం ద్వారా, అంటే ఇప్పుడు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, అండ్ నాగబాబు గారు వాళ్ళ తమ్ముడి మాటల్లోనే చెప్పాలి అన్న, నా విజయం నా గెలుపు వర్మ చేతిలో పెడుతూ ఉన్నా, నా విజయానికి వర్మనే కారణం, అండ్ వర్మ సహకారం అందించాలి, అండ్ వర్మ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆశీస్సులు తీసుకోవడం. ఎన్నికల ముందు ఇది ఎవరు మర్చిపోరు కదా. 100% పిఠాపురంలో వర్మకుంటూ ఏమంటారు వ్యక్తిగత ఇమేజ్ ఖచ్చితంగా ఉంది. అది ఆయన గెలవడానికి ఉపయోగపడుతుందా లేదా తెలియదు, కానీ ఒకరి గెలుపోవడం వల్ల అయితే ఖచ్చితంగా నిర్ణయించే అంత శక్తి అయితే ఆయనకు ఆ నియోజకవర్గంలో ఉంది. అటువంటి వర్మను అనడం అంటే టీడీపీని అనడమే కదా. ఆ లైన్ ఎట్లా మిస్ అవుతారు? ఆ లైన్ మీదనే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చాలా తీవ్రంగానే ఫైర్ అవుతూ ఉన్నారు. అండ్ నాగబాబు గారి వ్యాఖ్యల మీద టీడీపీకి సంబంధించి అఫీషియల్ ఫ్రేమ్వర్క్లో ఉన్న వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ ఉంటుంది, వేణుగోపాల్ రెడ్డి చెంచు అని టీడీపీ స్పోక్స్ పర్సన్ ఉంటుంది, ఎన్ఆర్ఐ స్పోక్స్ పర్సన్ ఉంటుంది. అటువంటి అంటే టీడీపీ ఫ్రేమ్వర్క్ లో ఉన్న అకౌంట్ నుంచి కూడా నాగబాబు గారి క్షమాపణలు చెప్పాలి అని చెప్పి డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. నాగబాబు గారికి క్షమాపణలు చెప్పాలి, చెబితేనే మంత్రి పదవి అన్నట్టు. ఇటువంటి వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చే ముందు మరొకసారి ఆలోచించండి అని చాలా ఘాటుగానే. అసలు నాగబాబు గారు మీకు బుర్ర అనేది ఉందా? రాజకీయాలు అంటే జబర్దస్త్ షో అనుకున్నావా? గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేటట్టు ఉండాలి. పొత్తు మాకెంత అవసరమో మీకు కూడా అంతే అవసరం. ఫస్ట్ క్షమాపణలు చెప్పండి. క్షమాపణలు చెప్పిన తర్వాత ఈయనకు మంత్రి పదవి అనేది ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చే ముందు ఆలోచించండి అని డైరెక్ట్గా అన్నారు. పాముకు పాలు పోసినంత మాత్రాన దాన్ని బుద్ధి పోవచ్చుకోదు, అది కరవకుండా ఉండదు, చంపకుండా ఉండదు, వీళ్ళు కూడా అంతేనో అని. అంటే ఒక ఫ్రేమ్వర్క్లో ఉన్న ఆ టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎంత అంటే కఠినటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయంటే జస్ట్ ఇమాజిన్ ఎంత హట్ అయ్యారు వాళ్ళు, ఎంత ఫ్రస్ట్రేషన్ గురి చేస్తున్నాయి. బేసిక్గా వీళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ విధానాలు అంటే మరి వాళ్ళ పార్టీ విధానాలు ఏవి ప్రమోట్ చేయాలని వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంటుంది. జనసేన పార్టీ వాళ్ళ విధానాలను మాత్రం ప్రమోట్ చేయాలి ఆవిర్భావ దినోత్సవం అన్నప్పుడు ఎప్పటి విధానాలు? పార్టీ పెట్టిన 2014 2019 లేకుంటే ఇప్పుడు 2024 ఏ విధానాలు ప్రమోట్ చేయాలి? ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళ పార్టీ విధానాలు అనే మాటనే ఎత్తారు. వాళ్ళ జోలికే పోరు. అంతా ఈడబుట్టినాం ఆడబుట్టినాం, వీళ్ళు ఇన్స్పిరేషన్ వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళు కదా, వీళ్ళంతా ఎటువంటి సంబంధం. ఇప్పుడు మా నాయన ఇట్లా, మా అమ్మ ఇట్లా, మా అన్న ఇట్లా, మా తమ్ముడు ఇట్లా, అంతా ఇదే స్టోరీ. మధ్యలో టీడీపీని మనమే నిలబెట్టినాం, గెలుపు ఎవరి వల్ల అయితే వాళ్ళ కర్మ. వీళ్ళు పొత్తులో ఉంది. మరి పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం అయితే ఎవరికైనా ఖచ్చితంగా ఉంటుంది. అదే విషయమే టీడీపీ సోషల్ మీడియా కూడా చెబుతూ ఉంది. అదే చెబుతూ ఉంది. ఫైనల్గా వాళ్ళైతే నాగబాబు గారి క్షమాపణలకైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. క్షమాపణలు చెప్పే అంత డెఫినెట్లీ అంత దూరం ఆయన వెళ్ళకపోవచ్చు. మరి వీళ్ళ ఆవేశం ఇలాగే ఉంటే కనీసం వర్మ పాత్ర గురించి ఏమైనా వీళ్ళు మాట్లాడినా కూడా సరిపోతుంది. వర్మ పాత్ర గురించి జనసేన వాళ్ళు, నాగబాబు గారు లాంటి వాళ్ళైనా కనీసం వాళ్ళ తమ్ముడి గెలుపులో, వాళ్ళ పార్టీ అధ్యక్షుడి గెలుపులో వర్మ గారి పాత్ర గురించి రవంత పాజిటివ్ అయినా కూడా వీళ్ళ ఆవేశాన్ని చల్లార్చగలుగుతారేమో. కానీ వాళ్ళు ఏమీ పాజిటివ్గా మాట్లాడారు. ఆన్ టీడీపీ అధిష్టానమే ఈరోజు రేపు చూసి ఎవరు కూడా ఏమీ మాట్లాడకూడదు, పొత్తు ధర్మాన్ని పాటించాలి అని చెప్పి నెక్స్ట్ టీడీపీ అధిష్టానం వాళ్ళ కార్యాలయం నుంచే టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఉన్న వాళ్ళకి ఫోన్లు మెసేజ్లో ఒక ప్రకటన వస్తుంది. సో ఒకటైతే ఫ్యాక్ట్, జనసేన అనేది టీడీపీని ఈ విధంగానే బెదిరించుకుంటూ వెళ్తారు.
ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ సీట్లు కావాలి అంటారు, లేకపోతే మేమే వెళ్తాం, మేము లేకుంటే మీరు ఉండరు అనే ఆ పరిస్థితి వరకు అయితే వీళ్ళు తీసుకొచ్చేటట్టున్నారు. మరి టీడీపీ వీటన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటుంది, ఈ ఓవరాల్ పాలిటిక్స్ను వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు చూడాలి.